ఏపీలో ఉన్నామా కొలంబోలో ఉన్నామా అని ప్రజలు భయపడుతున్నారు. అద్దంకి ఘటన చూసి ఏపీ ప్రజలు అందరూ షాక్ కి గురయ్యారు. ఒక ఎస్ఐ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడు. మరో ఇద్దరు ఎస్ఐలు పోలీస్ బట్టలతో గంజాయి కూడా పట్టుకున్నారు. వైఎస్ జగన్ అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పోలీసు వ్యవస్థతోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్ళను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి ఈ స్టేజ్కి తీసుకొని పోతే ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇక ఎవరిని ప్రజలు నమ్మాలి? మన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన, ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తూ ఉన్న కారు తాజా సమాచారం ప్రకారం అయితే మత్తుతో కారు నడుపుతూ ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలిసింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న ఇద్దరు ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, ప్రజలు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం. ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందారు. ఆశ్చర్యం ఏమిటంటే గ్రామస్తులు ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తూ ఉంటే అక్కడికి సిఐ వచ్చి ఆ వీడియో తీస్తూ ఉన్న గ్రామస్తులను బెదిరించడం, వీడియో తీస్తే జైల్లో పెడతారని.